హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు లాగ్ ఏంటంటే కార్తీక సోమవారం ఎలా జరుపుకుంటున్నామని ఈ లాగ్లో చూపిస్తున్నానండి. కార్తీక సోమవారం దీపారాధన కోసం కొంచెం పూజా సామాగ్రి అయితే కావాలని అవి కొనుక్కోవడానికి వెళ్తున్నాను. మట్టి దీపాలు అక్కడ చాలా రకాలుగా ఉన్నాయి. అందులో నాకు కావాల్సిన కొన్ని మట్టి దీపాలు మరియు ఇంకా పూజకు కావాల్సినవి 365 ఒత్తులు కూడా వెలిగిద్దాం అనుకున్నాను. అవి కూడా తీసుకున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడే కొనుక్కున్నాను. ఉసిరికాయ దీపం పెట్టాలని ఉసిరికాయలు కూడా కొనుక్కుంటున్నానండి. ఉసిరికాయ దీపం పెట్టడం వల్ల నరదృష్టి ఉన్నా నవగ్రహాల దృష్టి ఉన్నా తొలగిపోతాయి. అందుకే దానికి కావాల్సిన పువ్వులు పూజ ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి ముందుగా పూజ గది అయితే శుభ్రం చేయాలనుకున్నాను. పూజ పాత్రలు క్లీన్ చేయడానికి అయితే నేను ఈ టిప్ ఫాలో చేస్తానండి. వేడి నీళ్ళు కొంచెం అందులో పూజ పాత్రల పైన వేసి కొంచెం లిక్విడ్ లేదా సర్ఫ్ వేసి కొంచెంసేపు నానబెట్టినట్లయితే అందులో ఉన్న జిడ్డు మురికి అంతా నీట్గా తొలగిపోతుందండి. ఆ తర్వాత చింతపండుతో కొద్దిగా ఉజ్జినట్లయితే నీట్గా పాత్రలన్నీ ఈజీగానే మనం క్లీన్ చేసుకోవచ్చు. పూజ గది అయితే మొత్తం అలంకరణ చేసుకున్నాను. ఇప్పుడు ఉసిరి దీపాలు పెట్టడానికి రెడీ చేసుకుంటామని ఉసిరి దీపాలు తీసుకుంటున్నానండి. ఉసిరి దీపం పెట్టడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శివుని సాక్షాత్ రూపం ఉసిరి చెట్టు. ఉసిరి దీపం పెట్టడం వలన నరదృష్టి ఉన్నా నవగ్రహ దోషాలు ఉన్నా తొలగిపోతాయండి.
ఇంటిలో పూజా గది వద్ద మరియు తులసి కోట దగ్గర మరియు దేవస్థానం దగ్గర దీపారాధన చేసుకున్నానండి. దీపాలు చాలా చక్కగా అలంకరించి అక్కడైతే అలంకరించాను. కార్తీక సోమవారం దీపారాధన జరుపుకున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీరు కూడా ఏ విధంగా జరుపుకున్నారనేది